సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం విశ్వాసులందరికీ జూబిలీ స్వాగతం విశ్వాసులందరికీ జూబిలీ స్వాగతం ఆత్మదేవుని ఆవరింపును పొందిన ఈ ఆలయం ప్రభునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజను కడు యోగ్యమైన రీతిలో భక్తియుతముగా దేవునకు కృతజ్ఞతలు తెలుపుతూ పాల్గొనవలసిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది విశ్వాసముతో మీ అందరి విన్నపాలను బలిపీఠము చెంత ఉంచి ప్రతి ఒక్కరి కొరకు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ పూజలన్నీ కూడా ఈ యొక్క పీఠముపై ఉంచి మీ అందరి ప్రత్యేక తలంపులను దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తామని మీకు మాట ఇస్తూ ఉన్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశాఖ అతిమేత్రాసనంలో ఉన్న అనేక సుందరమైన దేవాలయాలలో మా లూర్దు మాత దేవాలయం ఒకటి. ఎంత అందముగా సుందరముగా బహురమ్యముగా శోభిల్లుచున్నదో విరాజిల్లుచున్నదో చూడుడు. ఈ బహు సుందర దేవాలయం ఎంతోమందికి ఆధ్యాత్మిక నిలయం, ఎంతోమంది మొక్కులను తీర్చిన కల్పవృక్షం, ఆధ్యాత్మిక చింతన కలిగించిన సంజీవని, దివ్య సంస్కారముల ద్వారా ఎందరికో రక్షణ ప్రసాదించిన దుర్గము, లూర్దు మాత ప్రార్థన సహాయం ద్వారా ఎందరికో స్వస్థతలను అనుగ్రహించిన స్వస్థతా నిలయం. అందువలన కీర్తన 33:1-4 వాక్యాలలో ప్రకారముగా దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు అన్న కీర్తనకారుని మాటలతో ఏకీభవిస్తూ మనము దేవుని స్తుతిద్దాం. మా శాలిగ్రామపురం విచారణ వార్షిక పండుగ మరియు ఆలయ రజిత జూబిలీ వేడుకలకు ప్రేమతో విచ్చేసిన మన విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గారైన గురు పొంగవులు శ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారికి, తదితర గురు పొంగవులందరికీ, మఠకన్యలు, బ్రదర్లు, విశ్వాసులందరికీ కూడా ఈ మహోన్నత దివ్య పూజా బలికి స్వాగతం సుస్వాగతం. 25 వసంతాల వేడుకలను ఈనాడు జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభిస్తాం. 25 జ్యోతులను వెలుగుస్తున్న సమయంలో 25 వసంతాల ఈ దేవాలయం విచారణ చరిత్ర సంక్షిప్తంగా చదివి వినిపించబడుతూ ఉంది. అందరము నిశ్శబ్దంగా అలాగే కూర్చొని ఆ రక్షణ సందేశాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు
గురువులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మహా విశాఖ నగరము లూర్దుమాత కథోలిక దేవాలయం సాలగ్రామపురం విచారణ రజత జూబిలీ సందర్భముగా సేకరించిన సమాచారం మేరకు విచారణ పుట్టుపూర్వోత్తరాల సంక్షిప్త వివరణ. వ్యాధ వ్యాపకం ప్రధానముగా 2 రకములు. మొదటిది క్రీస్తును బాహాటముగా ప్రకటించడం, రెండవది అనుదినము సత్ప్రసాద క్రీస్తును స్వీకరిస్తూ క్రీస్తును పోలిన జీవన గమనము ద్వారా క్రీస్తును ప్రకటించడం. రెండును అవశ్యములే అయినను రెండవ దానికే విశ్వశ్రీ సభ పెద్ద పీట వేసింది. సుమారు 180 ఏళ్ల క్రితం అరుదించిన 4 ఫ్రెంచి మిషనరీలు ఇందు నిమిత్తమే వచ్చారు. కనీసం 6000 మంది కూడా లేని విశాఖలో సైనికాధికారులకు, రైల్వే ఉద్యోగులకు దివ్య పూజల ద్వారా క్రీస్తు శరీర రక్తాలను అందించుటకు వారు వచ్చి ఉన్నారు. వారి నిస్వార్థ జీవన విధానము, ఉదార స్వభావము పేద ప్రజలకు, దిక్కు ముక్కు లేని వారికి పెద్ద దిక్కయ్యింది. తాడిత పీడిత ప్రజలలో క్రీస్తు వెలుగు రేఖలు ప్రసరింపచేశారు. తత్ఫలితముగా విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు వెలిశాయి. అస్పృశ్యమని గెంటె వేయబడినవన్నీ గాఢంపు గౌగైలంతకు పులకరించిపోయాయి. స్వచ్ఛంద చందంగా క్రీస్తు వైపు అడుగులు పడ్డాయి. నేటి మహావిశాఖ నగరంలో ఎటు చూసినా కథోలిక విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అటువంటి విచారణలో అగ్రగామి అయిన జ్ఞానాపురం నుండి విడిపడి వడివడిగా ఎదిగినదే ఈ మన లూర్దుమాత విచారణ. బ్రిటిష్ వారు రైల్వేలను స్థాపించిన పిదప రైల్వే అధికారులకు, ఉద్యోగులకు సౌలభ్యం కల్పిస్తూ ప్రతి రైల్వే స్టేషన్ పరిధిలో విశాలమైన బంగళాలు, క్వార్టర్స్ను వారి నిర్మాణ శైలిలో కట్టి ఉన్నారు. ఆ విధంగా ధర్మానగర్ రైల్వే న్యూ కాలనీలో నివసించే రైల్వే ఉద్యోగులకు దివ్య పూజా బలి అవశ్య మగుడు చేత జ్ఞానాపురం నుండి ప్రతి ఆదివారం సాయంత్రం పూజను అర్పించుటకు గురువు వస్తూ ఉండేవారు. అందుకు వలసిన స్థలాన్ని అప్పటికే ధర్మానగర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న జార్జ్ హోవల్ అనే ఆంగ్లో ఇండియన్ దానమిచ్చి చిరస్మరణీయుడైనాడు. 1960లో తాటి ఆకులతో చర్చి నిర్మించున్నారు. నాడు తరచూ పూజను అర్పించుటకు విచ్చేసిన ఫాదర్ యాంథోనీ ముఖ్యం తొట్టం గారి గౌరవార్థం పునీత అంతోని వారి దేవాలయముగా మొదటిగా నామకరణం చేసి ఉన్నారు. నాడు వివిధ పల్లెటూళ్ళ నుండి వలస వచ్చి ధర్మనగర్ మరియు పరిసర ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకున్న గుడబండి అర్జునరావు, దేవుపల్లి మరియదాసు, కనితి చిన్నదానియేలు, కనితి పెద్ద దానియేలు, సొండి ప్రకాశము, సిద్ధాంతం అగస్టిన్ మాస్టర్, పల్లేటి పెద్ద ప్రకాశం, కామాకుల సన్యాసప్పడు, ములగాడ జేమ్స్, గొట్టేడి జీవరత్నం, వేమగిరి దేవరత్నం, అలెగ్జాండర్, ముప్పిడి ప్రకాశ్రావు, తంగడిపల్లి ముత్యాలు, ఎడ్వర్డ్ హ్యారీ, కుందేరు సుందర్రావు, ముడిదాన కాళిదాసు, ఉప్పాడ రాజారావు. ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే నన్ను క్షమించగలరు. మున్నగు ప్రభృతులు సంఘ సభ్యులుగా వారి వంతు సహాయ సహకారాలు అందించారు. అంకిత భావంతో పెద్దలందరూ కథోలిక కుటుంబాలను సంఘటిపరిచి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. నాడు ఎటువంటి సదుపాయాలు లేని కారణంగా పూజా వస్త్రాలు సామగ్రిని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ నుండి సిస్టర్స్ తెస్తూ ఉండేవారు. అలా కొనసాగిన ప్రస్థానం ఫాదర్ మైపాన్ పాల్ గారి రాకతో కొత్త రూపు సంతరించుకుంది. 1985లో తాటాకుల పాక రక్షణగిరి రాళ్ల సాక్షిగా రాతి మేడగా మారింది. 300 మంది కూర్చొని ప్రార్థించుటకు వీలైన చర్చిని నియమించి ఉన్నారు. పునీత అంతోని వారి పేరనున్న దేవాలయాన్ని పునీత అంతోని వారిని, విశ్వాసులందరినీ మరే తల్లికి అంకితమిస్తూ లూర్దుమాత విచారణగా మార్చి ఉన్నారు మహాఘనత వహించిన కాగితపు మరియదాసు పీఠాధిపతులు. నాడు ప్రజలను విశ్వాస పథంలో నడిపించి ప్రజల మన్ననలు చూరగొన్న మంచి గురువుగా
థామస్ చురకల్ ఎప్పటికీ నిలుస్తారు. వారు వేసిన చురకలు విశ్వాసులలో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్గా పనిచేశాయి. ఇంతింతై వడ్డింతై అన్నట్లు 80వ దశకంలోనే కైలాసపురం పరిసర ప్రాంతాలలో కథోలిక కుటుంబాల అవస్థలు నెరిగి వారందరికీ వెసులుబాటు కల్పిస్తూ 1981లో ఫాదర్ కేవి జోసెఫ్ గారి చొరవతో కైలాసపురం కొండవాలు ప్రాంతంలో అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి తాటియాకుల పాకను నిర్మించి ఉన్నారు. తదుపరి కాలంలో కప్పరాడ, కైలాసపురం, మధుసూదన్ నగరాలను కలుపుకుంటూ వేలాంగిని మత విచారణగా బాసిల్లింది. ధర్మనగర విచారణ ఏర్పడ్డాక మొట్టమొదటి గురువుగా 1985 నుంచి 1986 సంవత్సరంలో తిరిగి 2000 నుంచి 2002 వరకు 2 పర్యాయములు ఫాదర్ జోసెఫ్ అవత గారు సేవలు అందించి ఉన్నారు. తదుపరి విచ్చేసిన ఫాదర్ వర్గీస్ కొలంపారం బిల్లు గారి నేతృత్వంలో ఒక ఒప్పందం ప్రకారం విశాఖ పోర్టు వారిచ్చిన భూభాగంలో నూతన దేవాలయ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమైనాయి. ధర్మనగర్ పరిసర ప్రాంతాలలోనే అద్దెకు ఉంటూ కుటుంబ ప్రార్థనలలో ఫాదర్ గారి బలమైన హస్తం కాపుదలగా నిలిచింది. 1988లో యువతేజ నంతటిని సంఘటితపరిచి గొట్టేటి రవితేజ సారథ్యంలో యువతేజ యూత్ అసోసియేషన్ ప్రారంభించారు. నాటి యువతేజాలన్నీ దినదిన ప్రవర్ధమానమై పాటలతో మేటి అయి మేతాసనంలోనే ఆదర్శ యూత్గా పరిణితి చెందారు. తరువాతి కాలంలో 1991 నుంచి 92 వరకు సంఘాన్ని నడిపించిన ఫాదర్ జోసెఫ్ చెరియన్ కునెల్ గారు చర్చి నిర్మాణ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. వృద్ధాప్యంలో ఉన్నను ఇటు కైలాసపురం అటు ధర్మనగరాలలో పూజను అర్పిస్తూ వారు ఉండేవారు. 1992 నుంచి అసలు కథ మొదలైంది. పూజ్య గురువు మాథ్యూ ముత్తుకాటెల గారి హయాంలో నేటి అతి సుందరమైన దేవాలయము నిర్మితమయ్యింది. జర్మనీ దేశపు పేడర్బోన్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన డాగన్ హార్ట్ గారు మూలరాయిని ఆశీర్వదించి ఆర్థిక సహాయం చేశారు. 1997లో మరేదాసు ఏలిన వారు శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించున్నారు. 1999లో మరేదాసు ఏలిన వారు ఆశీర్వదించగా పేడర్బోన్ వికార్ జనరల్ బ్రూనో క్రేసింగ్ ప్రారంభోత్సవం చేసి ఉన్నారు. 7 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో ఫాదర్ ముత్తుకాటెల గారు పడిన ఆరాటం అంతా ఇంత కాదు. సువార్తను అందించే వారి పాదాలు సుందరమైనవి అని అంటారు. అందరూ ఈ లూర్దు మాత ప్రార్థనా మందిర ప్రాంగణంలోనే శుభకార్యాలు జరుపుకునేందుకు తహతహలాడతారు. అందరికీ అందుబాటులో ఉండే సుందర దేవాలయంగా కరుణాంతరంగా మరియా మాతృత్వంలో ఫరిడవిల్లిన గుడిలో సేదతీరాలని ఉబలాట పడుతుంటారు. అందుకనేమో సుందర దేవాలయాన్ని మనకు అందించిన అనతకాలంలోనే అందరినీ వదిలి ఫాదర్ గారు ప్రభు మందిరానికి ఎగిరిపోయారు. మొదటి సహగురువుగా విచ్చేసిన ఫాదర్ పతివాడ జోసెఫ్ ప్రభాకర్ గారు విచారణ బాధ్యతలు మొత్తం భుజస్కంధాలపై వేసుకున్నారు. విచారణ పెరిగింది. ధర్మనగర్, అక్కయ్యపాలెం, దొండపర్తి, న్యూ కాలనీ, మర్రిపాలెం, మురళీనగర్, కైలాసపురం, నరసింహానగర్ ఇలా అష్టదిక్కులకు ఈ విచారణ కేంద్రం అయ్యింది. దిక్పాలకులు మాత్రం ఇద్దరే అయినందున నూతన విచారణ ఆవశ్యకత తలెత్తింది. ఇదివరకే నిర్మితమైన కైలాసపురం విచారణతో పాటు మురళీనగర్ కొత్త విచారణ 2002లో ఆవిర్భవించింది. 1985లో జ్ఞానాపురం నుండి విడివడి స్వతంత్ర విచారణగా మారిన లూర్దు మాత విచారణ కైలాసపురం, మురళీనగర్ విచారణలకు మాతృమూర్తిగా నిలిచింది. తదుపరి విచ్చేసిన ఫాదర్ పొరమరశెట్టి మరిదాస్ గారు 2002 నుంచి 2003 వరకు 1 సంవత్సర కాలం విచారణకర్తలుగా పనిచేస్తున్నారు. వారి పదునైన ఉపన్యాసాలతో నిష్కర్షగా చెడును దునుమాడి విశ్వాస పదములో జనాంగాన్ని జాగృతం చేశారు. వాడివేడి పదజాలంతో సూటిగా గుండెలను తాకేవి వారి ప్రసంగాలు. విశ్రాంత జీవనం గడపడానికి వచ్చిన సీనియర్ గురువు అబ్రహాం ఒలికల్ గారితో కలిసి తండ్రి కొడుకుల్లా ఒదిగిపోయారు. ఇరువురి మాట ఒక్కటై స్థిరచిత్తముతో శ్రమించారు. కవితా గంధాన్ని మైలడుకొని రక్షణగిరి పత్రికా సంపాదకునిగా, డిఈడి కాలేజ్ ప్రిన్సిపల్గా బహుముఖ ప్రజ్ఞతో పనిచేశారు.
ఏ కోమలాంగి చిటికెన వేలు విడిచారో తెలియదు కానీ మా చేతిని మాత్రం అందుకొని మమ్మ ముందుకు నడిపించారు. తదుపరి విచ్చేసిన ఎల్లంక ఆనంద్ గారు 2017 నుంచి 2022 వరకు వారిదైన అరుదైన శైలిలో కొనసాగారు. విమర్శనాత్మక ప్రసంగ ధోరణిలో కదం తొక్కారు. 5 ఏళ్ల పాటు సాగిన ప్రసంగాలు అంతరంగాలలో అలజడులు రేపాయి. గుడి ప్రాంగణంలో ఉన్న మరియ తల్లికి ఎత్తైన కొత్త మండపాన్ని కట్టించి తగిన మార్పులు చేర్పులు చేశారు. దేవాలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుటలోనూ బహిరంగంగా పూజను అర్పించుటకు ఇరువైపులా ఉన్న మెట్ల మార్గము నడుమ చక్కని వేదికను తయారు చేశారు. తద్వారా విద్యుత్ దీపాల కాంతిలో అవుట్డోర్ కార్యక్రమాలకు అందం చేకూరింది. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను మన కన్వెన్షన్ సిస్టర్స్ సౌజన్యంతో వారు పంపిణీ చేశారు. చందాలను సేకరించి పేద విద్యార్థులకు పుస్తకాలను సమకూర్చిన మంచి వ్యక్తిగా ఆయన పేరుగాంచారు. ఈ సందర్భంగా విచారణకు సేవలందించిన వ్యక్తులను స్మరించి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుట ఎంతైనా అవశ్యం. మొదటిగా ఇంత చక్కని దేవాలయాన్ని వాస్తుశిల్పాన్ని రూపొందించిన బ్రదర్ జేకబ్ వట్టచెర్రి గారు, అత్యంత సుందరంగా నిర్మించిన ఆదిరెడ్డి బెర్నార్డ్ గారు ప్రభుని సన్నిధిలో సేద తీరుతున్నారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరునుగాక. తొలినాళ్లలో ఎడ్వర్డ్ హారీ గారు సాకృష్ణగా సేవలందించారు. తదుపరి ముప్పిడి ప్రకాశరావు గారు పూర్తి స్థాయిలో సాకృష్ణగా సహాయ సహకారాలు అందించారు. అంతకు మునుపు యాంటోనీ అను ఒక భక్తుడు సాకృష్ణగా సేవలందిస్తూ ప్రభు సేవలోనే హఠన్మరణానికి గురైనాడు. ప్రార్థనా సమావేశాలను నడిపించడంలో గొట్టేటి జీవరత్నం గొప్ప దిట్ట. భజన కార్యక్రమాలలో వేమగిరి దేవరత్నం ప్రకాశల గలాలు కంచు కంఠాలే మ్రోగాయి. చర్చకు సంబంధించిన ఏ పనినైనా అవలీలగా చేస్తూ అందరి తలలో నాలకయ్యి వెలుగొంది పిన్న వయస్సులోనే అమరుడైన అగస్టిన్ స్టీవెన్సన్ అభినందనీయుడు. యువకుని మించిన ఉత్సాహంతో నేడు సాక్రిస్టన్గా వైబ్రేషన్స్ సృష్టిస్తున్నారు మన మహేష్ గారు. గత 30 ఏళ్ళుగా యువతేజను ఉత్తేజపరుస్తూ వచ్చారు రవితేజ మాస్టర్. మేతరాసన యూత్ ప్రెసిడెంట్గా, ప్రజెంట్ మినిస్ట్రీ మెంబర్గా, ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డును కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మన విచారణలోనే కాక అగ్రపీఠం అంతటా అనేక రకమైన సేవలను అందించిన నిష్కామ కర్మయోగి మన ఫ్రాంకీ గారు. నాటికి నేటికి ఏ నాటికి అందరి వాడే అందరి మన్ననలు పొందిన ఉత్తముడిగా ఆయన స్థానం పరమపదిలం. సౌమ్యుడై అభిషేకం లేని అపరుగురుగా ఆయన అగుపిస్తూ ఉంటారు. ప్యారిష్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్గా రవితేజ, హృదయరాజ్, రాంబాబు గారు, విన్సెంట్ రాజ్ గారు సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం బోనెల ప్రకాశం గారు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ వస్తున్నారు. గుడిని శుభ్రం చేయడం, రోగులను సందర్శించడం, జపమాల కార్యక్రమాలు కొనసాగించడంలో మరీదలం పాత్ర అద్వితీయం. సత్యోపదేశంలో పిల్లలను సుశిక్షితులను చేసి పరమపదించిన వారు ఉప్పాడు రాజారావు గారు మరియు గొట్టేడి జీవరత్నం గారు. ప్రస్తుతం బోనెల ప్రకాశం, రాజేశ్వరి దంపతులు ఇరువురు పూర్తి స్థాయిలో గత దశాబ్దం నుండి అనగా ఫాదర్ రాజ్ కుమార్ గారి దగ్గర నుంచి పిల్లలకు సత్యోపదేశం సేవలు అందిస్తూ ఉన్నారు. దైవ పిలుపు అందుకున్న మన విచారణ సభ్యులలో సిస్టర్ కనితి లతా డానియల్, సిస్టర్ వేమగిరి పద్మలత, సిస్టర్ పెద్దాడ బెనర్దత్, సిస్టర్ కుప్పరాల ఎలీస్ రాణి మరియు కడుపుగట్ల సుజాత తమ జీవితాలను దేవునికి అర్పించి ధన్యం చేసుకున్నారు. అదేవిధముగా బ్రదర్ జక్కాని వినోద్ మరియు ఆకుల చిన్ని ఫ్రాన్సిస్ గురుకులంలో తర్ఫీదు పొందుతున్నారు. ఆల్టర్ డెకరేషన్లోను, గృహ సందర్శనలోను, సత్యోపదేశ బోధనలోను, ఇంచుమించు దేవాలయం నడిపించే ప్రతి కార్యక్రమాలన్నింటిలోనూ మన కన్వెన్షన్ సిస్టర్ల బృందం చేసిన సేవ మరువలేనిది, మరపురానిది. తమరు చేపట్టిన ప్రతి శుభకార్యం ఫలభరితం కావాలని, విజయం మాత్రమే మిమ్మల్ని వరించాలని, ధర్మబద్ధుడవై, లూర్దుమాత కుటుంబ పోషకుడవై, విజయ భాస్కరుడవై వెలుగొందాలని, ఆ దేవదేవుని దీవెనలు దండిగా మెండుగా మీపై నిలవాలని, మరీ తల్లి ఆలనా పాలన తమపైన, తమ కుటుంబీకులమైన మా అందరిపైన ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ప్రేమతో మీ విచారణ కుటుంబం. విషయ సేకరణ గొట్టేటి రవి మరియు ఫ్రాంకీ గారు. సాహితీ సహకారం వసంత్ కుమార్ కనితి. వ్యాఖ్యాత భవదీయుడు బోనెల ప్రకాశం. అందరికీ థ్యాంక్స్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, లూర్దు మాత భక్తులారా, మీకందరకు లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు, అలాగే జూబిలీ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. దేవదేవుడు మనందరకు చేసినటువంటి మేలుల నిమిత్తమై దేవునికి కృతజ్ఞతగా ఈ విశ్రాంతి దిన పూజా బలిని, పండుగ పూజా బలిని సమర్పించుకుందాం. ఆ దేవమాత లూర్దు మాత ప్రార్థనా సహాయంతో గడిచిన సంవత్సరం అంతా మనము పొందినటువంటి అన్ని మేలులకు ఆ తల్లికి, దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ రానున్న కాలములో మనందరినీ మరెక్కువగా దీవించుమని ప్రార్థించుకుంటూ ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత స్థలములలో దేవునికి మహిమా, మహోన్నత స్థలములలో దేవునికి మహిమా. భూమిలోన మంచి మనుషులకు శాంతి కలుగుగాక, భూమిలోన మంచి మనుషులకు శాంతి కలుగుగాక. ఏలినవారైన సర్వేశ్వర పరలోక రాజా, ఏలినవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. పుత్రుడసి యేసువా, దేవుని గొర్రెపిల్ల, జనితైక పుత్రుడసి యేసువా, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడువారా, లోక పాపములు పరిహరించెడువారా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము.
స్తోత్రములర్పించెదం. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరే మాతను లూర్దు మాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమించగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు సొలొమోనుకు దర్శనమిచ్చుట. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుంచి 16వ వచనము వరకు. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుంచి 16వ వచనము వరకు. అంతటా ప్రభువు అతనికి రాత్రివేళ దర్శనమిచ్చి, నేను నీ ప్రార్థనలను ఆలకించితిని. ఈ దేశమున మీరు నాకు బలులు అర్పించుటకు అంగీకరించితిని. నేను వానలు కురిపింపనప్పుడు, మిడతల దండును పంపినప్పుడు, అంటురోగములు వ్యాపింపచేసినప్పుడు ప్రజలు నాకు మర్రపెట్టి పశ్చాత్తాపపడి తమ దుష్కార్యములను వినడాదురేని మోక్షపదము నుండి నేను వారి వేడుకోలును ఆలింతును, వారి పాపములను క్షమింతును, వారి దేశమున అభివృద్ధిలోనికి తెత్తును. మీరు ఈ దేవాలయమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. నేను ఈ మందిరమును ఎన్నుకొని దీనిని పవిత్రపరిచితిని. ఇచట నాకు ఎల్లకాలము పూజలు జరగవలెనని నా కోరిక. నేను కలకాలము ఈ మందిరమును ఆదరాభిమానములతో పరామర్శించుచుందును, సంరక్షించుచుందును. ఇది ప్రభువాక్కు. దేవాని మందిరం ఎంత రమ్యము, ఆశతో ప్రేమతో దర్శింతును. దేవాని మందిరము ఎంత రమ్యము, ఆశతో ప్రేమతో దర్శింతును. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, తపించుచు నేను దర్శింతును. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5 నుండి 9 వచనముల వరకు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5 నుండి 9 వచనముల వరకు. నిజమునకు అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతి వ్యక్తి దేవుడు
వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనమును నాటి తిని, అపోల్లో నీరు పోసెను, కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది మాత్రము దేవుడే. నిజమునకు విత్తువాడు నీరు పోయువాడును ముఖ్యులు కారు. ఏలయన మొక్కకు పెరుగుదలను వసుగు దేవుడే ముఖ్యము. విత్తువానికి నీరు పోసిన వానికి భేదమే లేదు. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని ఫలము, మీరు దేవుని భవనము కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యం ప్రేమ వాక్యం దయగల వాక్యం. యేసు వాక్యం జీవ వాక్యం సత్యవాక్యం. యేసు వాక్యం ప్రేమ వాక్యం దయగల వాక్యం. ఆలకించుము, విశ్వసించుము, ప్రకటించుము, జీవించుము. ఆలకించుము, విశ్వసించుము, ప్రకటించుము, జీవించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అష్టభాగ్యములు, మోక్షపు మార్గము, అద్భుత కార్యములు, పరలోక సూచనలు. అష్టభాగ్యములు, మోక్షపు మార్గము, అద్భుత కార్యములు, పరలోక సూచనలు. ఆలకించు, విశ్వసించుము, ప్రకటించుము, జీవించుము. ఆలకించుము, విశ్వసించుము, ప్రకటించుము, జీవించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు.
యోహాను చెరసాలలో బంధింపబడెనని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబులూను నప్తాలి సీమలలోని సరస్సు తీరమునున్న కపర్నామునకు వచ్చి నివాసమేర్పరుచుకొనేను. జబులూను నప్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలయ సీమయందు. అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపం క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈ రోజున ఈ దేవాలయ 25 సంవత్సరాల జూబిలీ వేడుకలను మనం కొనియాడుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేయడానికై ఈ విధంగా మనం సమావేశమవుతూ ఉండగా, ప్రభువు మనలను అధికంగా దీవించిన విధానానికి వేణోళ్ళ ప్రభువును కొనియాడుతూ ప్రభువు యొక్క రక్షణ ఆనందదాయకమైన సందేశాన్ని 1-2 మాటలుగా ఈ సందర్భంగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విచారణతో, ఈ గ్రామంతో, ఈ ప్రాంతంతో దేవుడు నాకు ఆశీర్వదించినటువంటి అనుబంధం నా బాల్యం నుండి ముడిపడినటువంటిదైన బంధం. స్కూల్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే ఈ ప్రాంతానికి చెందిన కణితి వసంత కుమార్ నా యొక్క సహాధ్యాయి. అప్పటి నుండి కూడా ధర్మానగర్ అనేటటువంటి ఈ ప్రాంతంతో నాకు పరిచయం అనేటటువంటిది ఏర్పడింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి దైవార్చనకు నేను విశేష విధంగా అందుబాటులో ఉండడము అనేటటువంటిది దేవదేవుడు నాకొసగిన ఒక భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. బహుశా ఆ అనుబంధమే ఈ రోజున మీ ముందు ఈ 2 మాటలు చెప్పడానికి ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, చాలా చక్కగా బోనెల ప్రకాశం గారు, ప్యారిష్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు, మనకు ఈ దేవాలయ చరిత్రను, ఈ దేవాలయంతో అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాల చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్టుగా వారు సవివరంగా మనకు అందించడం జరిగింది. అలాంటి ఆ వివరణతో కూడుకొనినటువంటి ఈ దేవాలయ చరిత్రకు సజీవమైన సాక్షులము ఇక్కడ మనలో చాలామంది ఉన్నాం.
అలాంటి ఈ పరిస్థితులలో ఈ సాక్ష్యాన్ని ఈ రోజున మనం ఆలకించినటువంటి వాక్యాన్ని బట్టి మనము కొనసాగించి వాక్యం మన ముందుంచుతున్నటువంటి సవాల్ని మనం స్వీకరించి ముందుకు తీసుకుపోగలగడము అనేటటువంటిది ఎంతైనా ప్రాధాన్యతతో కూడుకొనిన విషయం ఇలాంటి సందర్భంలో. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఒక దేవాలయము నిర్మించబడము అనేటటువంటిది ఏదో కాకతాళీయంగా జరిగిన ఒక సంఘటన అయితే మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది దేవదేవుని యొక్క ఏర్పాటులో భాగమైనటువంటిది. ఈ రోజున మనము మన విచారణ పాలక పునీతురాలు లూర్దు మాత పండుగను విచారణ పండుగగా కూడా మనం కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో మరియ తల్లి ప్రత్యక్షమై అక్కడ ఒక దేవాలయము నిర్మింపబడాలి అని బాలిక బెర్నదెత్తమ్మకు దర్శనంలో చెప్పడం జరిగింది. ఏదో చిన్న అమ్మాయి పరధ్యానంగా ఏదో ఆలోచనల్లో అలా చెప్పేస్తుందని నాటి అక్కడున్న విచారణ గురువు ఆ ప్రాంతపు పీఠాధిపతుల వారు దానిని పెద్దగా పరిగణలోనికి తీసుకోకుండా పోవడం జరిగింది. అదే పనిగా మరియమాత ఆ గుహ నుండి ఆ అమ్మకు దర్శనమిస్తూ అదే సందేశాన్ని వారికి అందిస్తూ ఉండగా పీఠాధిపతుల వారు ఇంకా అమ్మాయి తాలూకా మొండితనాన్ని గ్రహించి నువ్వు చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజముందో తెలియడం కోసం నువ్వు అమ్మని ఒక నిదర్శనాన్ని మాకు దయచేయమని చెప్పి ఆ పీఠాధిపతుల వారు ఆ అమ్మాయిని అడగడము, తదుపరి ఆ అమ్మాయి మరియ తల్లికి ఆ విన్నపాన్ని విన్నవించడము. మరియ తల్లి ఇదిగో ఇక్కడ చిన్న ఊట నీకు ఆనవాలు అనేటటువంటి సందేశంతో పీఠాధిపతుల వారిని ఒప్పించి అక్కడొక మహాపుణ్యక్షేత్రం ఏర్పడడానికి దోహదకరంగా అమ్మ దర్శనము లూర్దు నగరంలో అక్కడ చోటు చేసుకోవడం అనేటటువంటిది ఇంచుమించుగా సమాంతరంగా ఉండినటువంటి ఒక చరిత్రే ఈ లూర్దు మాత దేవాలయం యొక్క చరిత్ర. వివరణలో సవివరంగా మనం గ్రహించినటువంటి ఆలోచన చొప్పున ధర్మానగర్లో ఇలాంటి ఒక దేవాలయం నిర్మించబడాలి, విచారణ కేంద్రం అదే కావాలి అనేటటువంటిది మొదటిగా ఆలోచనలలో ఉండినటువంటి అంశం. తదుపరి భౌగోళికమైన ఏర్పాట్లలో వచ్చినటువంటి మార్పులు ఇటొక జాతీయ రహదారి ఈ ప్రాంతం ముందుగా వెళ్ళడము, ఎక్కడో జ్ఞానాపురంలో మనము అభివృద్ధి పనులకై ఓడరేవు వారికి కొంత స్థలాన్ని వదులుకోవలసినటువంటి పరిస్థితులలో దానికి మారుగా ఓడరేవు యాజమాన్యం వాళ్ళు మనకు ఈ ప్రాంతాన్ని కేటాయించడం, జాతీయ రహదారి ఇటుగా వెళ్ళడము, ఈ జాతీయ రహదారి పొడవునా దేవుని యొక్క మహిమ ప్రదర్శితం కావడానికి అప్పటికే మరియదాస్ మేత్రానులు ఎంతగానో ఆలోచన చేస్తూ ఇంత స్థలం మనకు దొరకకపోతాదా, ఒక మహిమాన్వితమైన కట్టడాన్ని మనం నిర్మించకపోతామా అనేటటువంటి విధంగా ఆలోచన చేస్తూ ప్రయత్నాలను చేస్తూ ఆ
కొనసాగుతున్నటువంటి తరుణంలో యాదృచ్ఛికంగా భగవంతుడు సంకల్పించి ఈ ప్రాంతాన్ని మనకివ్వడము, అదంతా ఒక ఎత్తు అయితే ఇలాంటి ఒక బృహత్ దేవాలయం, అదిగో శ్రీవారికి ఫ్రాన్స్ నగరం మీద ఫ్రాన్స్ దేశంతో ఉన్నటువంటి మక్కువ, అందున లూర్దు మాత దర్శనమిచ్చినటువంటి ప్రాంతాన్ని తరచుగా దేవుని యొక్క ఆశీర్వాదంగా సందర్శించినటువంటి వాడై ఆ మహా పుణ్యక్షేత్రాన్ని పోలినటువంటి ఆకారం కలిగిన ఒక దేవాలయం ఈ మేత్రాసనంలో నిర్మితం కావాలనేటటువంటి ఒక బలమైన దృక్పథాన్ని వారు ఏర్పరచుకొని అందుకు తగిన విధంగా దేవుడు తనకిచ్చినటువంటి గొప్పదైన అవకాశాలన్నిటినీ కూడా క్రోడీకరించి దాతల యొక్క దాతృత్వంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడము జరిగింది. ఆ విధంగా ఈ దేవాలయం నిర్మితమై 25 వసంతాలు ఈ రోజున మనం పూర్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, అందువలన ఈ దేవాలయము అనేది ఏదో కాకతాళీయంగా జరిగినటువంటి ఒక సంఘటనగా మనం ఎంచి మనం దీనిని స్వీకరించినట్టయితే దేవుని యొక్క ఏర్పాటును మనము అంగీకరించిన వాళ్ళం కాదు. ఇది దేవుని యొక్క మహా ప్రణాళికలో భాగమై ఏర్పడినటువంటి ఒక దేవాలయంగా దీనిని మనం స్వీకరించి సందేశాన్ని మనం మన యొక్క హృదయాంతరంగంలోనికి మనం తీసుకోగలిగినట్లయితే ఈ రోజున మనం ఆలకించినటువంటి వాక్య భాగాలు మనకు కొంత ఆనందదాయకమైన సేద తీర్చేటటువంటి కొన్ని మాటలను మన ముందుంచుతున్నాయి. అక్కడ 2వ పట్టణంలో పునీత పౌలుడు మనతో మాట్లాడుతూ ఆనాడు కొరింథీయులకు చెప్పినటువంటి ఆ మాటలలోని భావాన్ని మనం కూడా గ్రహించి మన జీవితాలకు వాటిని అన్వయింపచేసుకొని ఈ దేవాలయం పట్ల మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలను ఏ విధంగా మనం స్పందింపచేసుకోవాలి అనేటటువంటి ఆలోచనను పౌలుడు మనకు తెలియజేయడం జరుగుతుంది. అక్కడ పౌలుడు తెలియజేసినట్లుగా సంఘంలో ఏర్పడినటువంటి కొద్దిపాటి విభజన, ఇదిగో నేను పౌలు పక్షాన్ వాడిని, నేను అపోలో పక్షం వాడిని అని చిన్న తేడాలు ఆ పొడసూపుతున్నటువంటి పరిస్థితులలో పౌలుడెవరు, అపోలో ఎవరు, నేను విత్తనం వేశాను, ఆయన నీరు పోసి పెంచాడు, మేమందరం కూడా ఆ దేవుని యొక్క పరిచారకులము, మా సామర్థ్యం బట్టి మేము చేయగలిగేది మేము చేశాము. కానీ ముందు దీనిని నిర్వహించవలసినటువంటి, దీనిని కొనసాగింపవలసినటువంటి బాధ్యత మీ అందరిది అనేటటువంటి ఉద్దేశంతో కూడుకొనిన సందేశాన్ని పౌలుడు కొరింథీయులకు తెలియజేయడాన్ని మనం ఆలకిస్తూ ఈ రోజున ఆ మాటలు మనకు తెలియజేయబడుతున్నటువంటి మాటలుగా మనం స్వీకరించవలసి ఉంటుంది. ప్రథమంగా అదిగో అనేకమైనటువంటి విధాలుగా ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన అనేక మంది గురువులు, మఠవాసులు, సాధారణ కథోలిక విశ్వాసులు వారి నామధేయాలతో చేసినటువంటి ఘన కార్యాలను గురించి చక్కగా బోనెల ప్రకాశం సహోదరుడు మన ముందుంచడం జరిగింది. నిజానికి మేమందరం ఎవరం? నిమిత్త మాత్రులం, ఆ తండ్రి చేతుల్లో పనిముట్లం. మేము అదిగో ప్రభువు చెప్తాడు వాక్యంలో, అయోగ్యమైన సేవకులము మాత్రమే, మేము మా కర్తవ్యాన్నే మేము ఆచరించాం, అంతకు మించి మేము చేసింది ఏమీ లేదు అనేటటువంటి భావంతో ఉండవలసిన వాళ్ళవే వాళ్ళందరూ కూడా, ఎవరెవరైతే
పేర్లతో సోదాహరణంగా ప్రస్తావించబడినటువంటి గురువులైతేనేమి, మఠవాసులైతేనేమి, సాధారణ కథోలిక క్రైస్తవులైతేనేమి, అందరం కూడా అంతే. ప్రభువు అదిగో మళ్ళీ పౌలుని మాటల్లోకి వెళ్ళినట్లయితే సాధారణ మట్టి పాత్రలం. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున ఇంత ఘనంగా మనం చేసుకుంటున్నటువంటి ఘనమైన చరిత్రను గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ చేరిన మనం అందరం ఆ కుర్రవాడు ఆ పీఠాధిపతిని అడిగిన ఆ ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందా అని ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఇది. నిజంగా నేను ఈ వేడుకలతో ఆనందిస్తున్నాను అనేటటువంటి ఆ ఆనందం నా ముఖార విందంలో, నా సాక్ష్యంలో ప్రదర్శింపబడుతుందా? లోకం ఈ ఆనందాన్ని నా నుండి గ్రహించగలుగుతుందా అనేటటువంటి ఆలోచన ఇక్కడ చేరిన మనకందరికీ కూడా కలగాలి ఈరోజు. అది జరగకుండా ఈ ఆనందాన్ని నా ముఖార విందం నుండి, నా జీవిత ఆచరణ నుండి నేను లోకానికి అందించగలిగినప్పుడు మనం చేసుకుంటున్న ఈ వేడుకకు నిండైన అర్థం చేకూరుతుంది. లేకపోతే ఇదొక వేడుకగా మిగిలిపోద్ది తప్పిస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం దీని నుండి లోకానికి సందేశంగా వెళ్ళదు. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకుందాం. అక్కడ మళ్ళీ పౌలుని యొక్క చింతనలోనికి మనం వెళ్ళినట్లయితే, ప్రియమైన మిత్రులారా, మీకు తెలియదా మీరు దేవుని ఆలయాలని, దేవుని ఆత్మ మీ యందు వసించుచున్నదని? ఎంత చక్కగా పౌలుడు చెప్తున్నాడో మాటలు ఆలకిస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మనమందరం కూడా ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ వేడుక, ఈ విచారణ సభ్యులు ఇక్కడ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి దివ్య బలి ఆరాధన ప్రతిదీ కూడా అదిగో మనలను ఆ దేవదేవుని ఆలయాలుగా, పరిశుద్ధ ఆత్మ నిలయాలుగా మార్చి లోకానికి ఆ మార్పుని సందేశంగా అందించగలిగేటటువంటి దేవాలయంగా దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలా. ప్రియమైన మిత్రులారా, నా తండ్రి ఆలయాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చేస్తారా అని ప్రభువు జెరూసలేము దేవాలయంలో వ్యాపారగాలను చెదరగొడుతూ బయటికి నెట్టేస్తూ చెప్పినటువంటి మాటలను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ వ్యాపార స్థలంగా మార్చేస్తామా? లేదు, ఇక్కడ జరిగేటటువంటి దైవ ఆశీర్వాదకరమైన పూజా నైవేద్యాలను స్వీకరించినటువంటి వారమై ఈ దేవాలయానికి, దీని యొక్క ప్రాధాన్యతకు, దీని యొక్క అంకురార్పణలో ఇక్కడ ప్రదర్శింపబడినటువంటి గొప్పదైన త్యాగపూరితమైనటువంటి ప్రభుని యొక్క కార్యానికి హృదయాంతరంగంలో లూర్దు మాత ఇస్తున్నటువంటి సందేశం పాప పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తంతో కూడుకొనిన జీవితాలను లోకానికి మనం అందించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేసుకుంటూ ఇదిగో దేవదేవునికి వందన స్తోత్రాలను తెలియజేస్తూ ఇలాంటి ఈ సందర్భాలు మన యొక్క జీవితాలలో ఒక మధురమైనటువంటి విశేషంతో కూడుకొనిన ఒక జీవిత చర్యగా మనం చేసుకోగలగడానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకరమైన మాటలను ఈ రోజున ఈ దేవాలయ చరిత్రగా మనం ఆలకించినటువంటి ఆ మాటలలోని స్వభావాలలో మనలను మనము ఇంత భాగస్థులము చేసుకుంటూ ఈ యొక్క దేవాలయ చరిత్రలో మనం కూడా ఇంత స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వారమై ఇదిగో ఈ దేవాలయంలో జరిగినటువంటి ఈ కార్యం ద్వారా నేను
ఈ చిన్న రక్షణ ఆనందాన్ని నా యందు జీవిస్తూ ప్రదర్శింపజేస్తూ లోకానికి ఆ ఆనందాన్ని కొని వెళ్తాను. లోకంలో ఉన్న అంధకారాన్ని కొంతవరకైనా రూపుమాపడానికి నేను ప్రయాసతో ప్రయత్నం చేస్తాను అనేటటువంటి ఒక సంకల్పంతో మనం జీవించవలసి ఉంటుంది. ఆ క్రమంలో ప్రియమైన మిత్రులారా, మనలను మనము దేవదేవుని యొక్క ఆశీర్వాదానికి అంకితం చేసుకుంటూ ఇలాంటి ఒక సందర్భాన్ని మన జీవితంలో ప్రభువు మనకు దయచేసినందుకు వందన స్తోత్రాలను హృదయపూర్వకంగా సమర్పిద్దాం. ప్రియమైన మిత్రులారా, ఎంతో చక్కగా ఎంతోమంది యొక్క కృషి ఫలితం, త్యాగ ఫలితం ఈ దేవాలయం అని, ఈ దేవాలయ 25 వసంతాల చరిత్ర అని గ్రహించినటువంటి వారముగా మనం జీవిస్తూ ఈ చరిత్ర కొనసాగుతూ లోకానికి దేవుని యొక్క మహిమ ప్రదర్శింపబడడానికి ఇది ఇంకా మరింత పటిష్టమైనటువంటి కేంద్రంగా భాసిల్లాలని, అదిగో ఆ సొలొమోను మహారాజుతో కలిసి మనం కూడా ప్రభువా ఈ దేవలము నుండి నీ బిడ్డలు వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, దుఃఖ దురితాలలో నీకు చేసుకుంటున్నటువంటి విన్నపాన్ని నీవు దయతో మన్నించి వారి బ్రతుకులలో సహితము ఇంత ఆనందాన్ని నీవు వారి యందు ప్రదర్శిస్తూ నీ మహిమను ఈ లోకంలో కొనసాగింపచేయ నిన్ను ప్రత్యేకంగా వేడుకుంటున్నాం తండ్రి అని చెప్పి మన ప్రార్థనను ఈ పూజా అర్పణలో కొనసాగిద్దాం. ఆమేన్. విశ్వాసాన్ని ప్రకటిస్తూ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ విశ్వాసమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క పునరుత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేకమైన ఉపకారములను బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటూ కృతజ్ఞతా భావముతో ఇంకా మనకు కావలసిన అవసరాల కొరకై ప్రార్థించుకుందాం. స్వర్గమునందు ఆసీనుడవైన దేవ, ఇహలోకమందు ఫలించిన ద్రాక్షా తీగవలే ఉన్న మా సమస్త శ్రీసభను, శ్రీసభ సభ్యులందరినీ, వారిని విశ్వాస మార్గములో నడిపిస్తున్న మా పరిశుద్ధ పోపుగారిని, కార్డినల్స్ను, అతి మేత్రాణులను, మా విశాఖ అతి మేత్రాసనమును మీ దివ్య కాంతిలో నడిపిస్తున్న మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని, గురువులను, విశాఖ అతి మేత్రాసన గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, ప్రభువు పట్ల భయభక్తులు కలవారిగాను పరిశుద్ధాత్మ వరాలతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి యేసయ్య, మా లూర్ధుమాత దేవాలయ రజతోత్సవ పండుగ ఇంత అద్భుతముగా ఆధ్యాత్మికంగా మేము జరుపుకోవడానికి కారణం అయిన మా సంఘ కాపరి అయిన ఫాదర్ విజయభాస్కర్ గారిని, ఫాదర్ శ్రీధర్ గారికి దైవ హస్తము తోడుగా ఉంచి మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మిక వరాలతో నింపమని, మాకు అన్ని విషయాలలో పూర్తి సహకారం అందిస్తున్న కనోషియన్ సిస్టర్స్ని, పీపీసీ, మరియదళం,
విన్సెంట్ దిపాల్, గాయక బృందం, పూజ సహాయకులు, కేటగిజం టీచర్స్ని, విశ్వాసులందరినీ మీ కృపావరాలతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల సృష్టికి రక్షకుడవైన సత్య సంపూర్ణుడా, లూర్ధుమాత సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యువతీ యువకులను, చిన్నారి బిడ్డలను మీ దైవ జ్ఞానము, వివేకము, బంగారు భవిష్యత్తుతో ఆశీర్వదించండి. ఈ జూబిలీ అనుగ్రహించు ఆనందం, కృపావరములు మా కుటుంబాలకు దయచేయండి. గడిచిన 25 సంవత్సరాలుగా లూర్దుమాత విచారణలో పనిచేసి మరణించిన ఫాదర్లు, సిస్టర్లు, ఉపదేశులు, విశ్వాసుల ఆత్మకి నిత్య విశ్రాంతి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీతి న్యాయములతో మమ్ము పరిపాలించు ఓ సర్వేశ్వర, మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులను దీవించండి. లూర్దు నగరములో మరియమాత బెర్నదత్తమ్మకు దర్శనమై పాపుల కొరకు ప్రార్థించమని కోరినట్లు మేమంతా భక్తి విశ్వాసముతో పాపుల కొరకు ప్రార్థించినట్లు మమ్ము మలచండి. మా పాపాలు మీ పరిశుద్ధ రక్తముతో కడిగి మాకు మారు మనస్సు నొసగి నూతన జీవముతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవమున సకల వ్యాధిగ్రస్తులను, శారీరక మానసిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తము ద్వారా తాకి స్వస్థపరచండి. పేదలకు అందరికీ ప్రభుత్వం వైద్యం చేయించుకోలేని వారికి మంచి వైద్య సహాయం అందించినట్లుగా ఆర్థిక అసమానతలు తొలగిపోవునట్లు లూర్దు నగరములో జరిగిన స్వస్థతలు, అద్భుతాలు మన లూర్దుమాత దేవాలయములో మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఈ మనవులను ఇంకా మా అందరి అవసరాలను మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. రాజతోత్సవ వేళ, ఈ శుభవేళ ఆనంద హృదయాలతో అర్పింతును. రజతోత్సవ వేళ, ఈ శుభవేళ ఆనంద హృదయాలతో అర్పింతును. మా జీవిత కానుకలను దేవా, మా జీవిత కానుకలను దేవా, గొప్ప ద్రాక్షరసములతో స్వీకరించు, అనుగ్రహించు. రజతోత్సవ వేళ, ఈ శుభవేళ ఆనంద హృదయాలతో అర్పింతును. శ్రమ ఫలితం ఈ అప్పము, మానవ కష్టార్జితం ఈ ద్రాక్షరసము.
ఫలితం ఈ అప్పము, మానవ కష్టార్జితం ఈ ద్రాక్షరసము. యాజకుని కరములకు అర్పింతును, యాజకుని కరములకు అర్పింతును. స్వీకరించుమా రజతోత్సవ వేళ ఈ శుభవేళ, ఆనంద హృదయాలతో అర్పింతును. పని గరిసా సగదపమా మపమగమపా. ఆబేలుని ప్రతిరూపం ఈ బలి, రక్షణకు సాధనం ఈ బలి. ఆబేలుని ప్రతిరూపం ఈ బలి, రక్షణకు సాధనం ఈ బలి. శ్రీక్రీస్తుని బలితో జోడింతును, శ్రీక్రీస్తుని బలితో జోడింతును. స్వీకరించుమా రజతోత్సవ వేళ ఈ శుభవేళ, ఆనంద హృదయాలతో అర్పింతును. రజతోత్సవ వేళ ఈ శుభవేళ, ఆనంద హృదయాలతో అర్పింతును. పనిగరిసా పనిగరిసా సగదపమా మపమగనమపా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, మేము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో స్వీకరింపుడు. మేము పవిత్రాత్మ జ్ఞానోదయమును పొంది పరిశుద్ధ మరియమాత ఆదర్శముతో ప్రోత్సహించబడుదుముగాక. తద్వారా మా హృదయములు మీకు చెందిన విషయములను మాత్రమే వెదకుచు వాటిని సర్వసంపదగా భావించునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువును ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట
ఎట్లనగా హోసానా 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 పవిత్రుడు 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 ప్రభునామమున వచ్చెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి ఎంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులని చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు తల్లి శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈ లూర్దుమాత దేవాలయము విచారణ అభివృద్ధికి శ్రమించి మరణించిన గురువులను, మఠవాసులను, దైవ ప్రజలను స్మరించుకొనుచు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయతో వారిని మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చటజేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రభువు నేర్పిన విధమున మనందరి అవసరాలను ఏకము చేసి ప్రభు ప్రార్థనతో కలిపి ఆ పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మిమ్మ అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇవ్వనడిగినటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
విందు ఇది ఆనంద విందు లోకము వారందరికీ ఆత్మీయ విందు ఇది సంతోష విందు ఇది ఆనంద విందు లోకము వారందరికీ ఆత్మీయ విందు మన యేసుని విందు. కడరా రాత్రిలో శిష్యులకిచ్చిన జ్ఞాపకార్థ విందు ఇదే. రాత్రిలో శిష్యులకిచ్చిన జ్ఞాపకార్థ విందు ఇదే. యేసుని రుధిరముల ప్రతిరూపము ఈ విందు. యేసుని రుధిరముల ప్రతిరూపము ఈ విందు. స్వస్థతనొసగును జీవమునిచ్చును. స్వస్థతను సగును జీవమునిచ్చును. యేసుతో మనకు స్నేహము పెంచును. ఇది సంతోష విందు. అమలోద్భవి అని తెలియపరుచుకునేటటువంటి ఆ లూర్దు మాత మనందరినీ కూడా పరిశుద్ధులుగా జీవించి తన కుమారుని మార్గములో మోక్ష రాజ్యమునకు చేరుకోవాలని ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ దర్శన సందేశము ద్వారా తన కుమారుని దివ్య శరీర రక్తాలను దివ్య సప్రసాదముగా స్వీకరించిన ఈ సమయమున మన ఆత్మలకు రక్షణ, మన శరీరాలకు అనారోగ్య, వ్యక్తులకు స్వస్థత, మానసిక ఆరోగ్యము భగవంతుడు ఈ సందర్భమును దయచేయాలని మనందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు దీవించాలని ఆరాధిస్తూ ప్రార్థించండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ మహోత్సవ వేడుకలలో పాల్గొన్నటువంటి పూజ్య గురువులకు, మఠకన్యలకు, బ్రదర్లకు, క్యాండిడేట్స్కు, నోవిసెస్కు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ వన్ అండ్ ఆల్. అదేవిధంగా లూర్దు మాత విచారణ విశ్వాసులందరికీ కూడా దేవాలయ రజిత జూబిలీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 25 వసంతాల దేవాలయ జూబిలీ వేడుకలకు మరియు మన విచారణ వార్షిక మహోత్సవాన్ని ఇంత ఘనముగా జరగడానికి ప్రతి ఒక్కరిని తలంచి కృతజ్ఞతలు విచారణ గురువుగా తెలియజేస్తున్నాను. ముందుగా త్రిత్వైక దేవుని యొక్క చల్లని దీవెనలతో ఆ తండ్రి ప్రేమను, కుమారుని యొక్క రక్షణ ఫలాలను, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క ఆత్మ ప్రేరణముతో మన కుటుంబాలు నడిపించబడుతున్నందులకు ఆ త్రిత్వైక దేవునకు కృతజ్ఞతలను తెలియజేస్తూ మన పాలకి లూర్దు మాత విజ్ఞాపన ద్వారా మనము గడిచిన 25 సంవత్సరాలలో ఎన్నో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక దీవెనలు పొంది ఉన్నాం. ఆ లూర్దు మాత చల్లని దీవెనలకై ఆ తల్లికి శతకోటి వందనలు, కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య బలి పూజలో భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆత్మీయంగా మనతో ఉంటూ ఆశీర్వదిస్తున్నటువంటి మన విశాఖ అతిమేత్రాసన అగ్రపీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి మన సంఘము తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈనాడు కోరిన వెంటనే ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి అంగీకరించి దేవుని దీవెనలు అందిస్తున్న మన విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ మోన్సింగ్నోర్ డి బాల్షౌరి గారికి మన విచారణ తరపున కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య బలి పూజలో దేవాలయపు విశిష్టతను ఈ 25 వసంతాలకు మనము కేవలం నిమిత్తము మాత్రమే, రాబోవు 50 వసంతాలలో మనము భాగస్థులము కావాలి అని ప్రేరణతో చక్కని సందేశం ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ పొలమరిశెట్టి మరియదాస్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేవాలయము మరియు విచారణకు అన్ని విధాలుగా మనకు సహకరిస్తూ మనకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న ఛాన్సలర్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అన్ని విధాలుగా సలహాలు అందిస్తూ అవసరమైన చోట ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ కోనా జయరాజ్ గారికి కృతజ్ఞతలు. మా యొక్క విశాఖ అర్బన్ డీనరీ గురువులకు అధిపతిగా ఉండి మా విచారణకు అనేక పర్యాయాలు సందర్శించి వాక్య సందేశాన్ని అందించిన రెవరెండ్ ఫాదర్ సరిస ప్రతాప్ గారికి, మన విచారణలో పనిచేసిన గురువులందరూ, మరి ముఖ్యంగా ఈరోజు మన మధ్య ఉండి ఈ వేడుకలలో పాల్గొంటున్నటువంటి రజిత జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ చిటికల రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా దూరభారమైన మరి ప్రేమతో మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ పొలమరిశెట్టి మరియదాస్ గారికి నా విచారణ తరపున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. నవదిన ప్రార్థనలలో దివ్య బలి పూజలు సమర్పించి వాక్య సందేశాన్ని అందించిన ప్రతి ఒక్క గురువుని గుర్తించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి, నాతో నడిచి, నా ఆలోచనలలో ఆలోచనై అన్ని విధాలుగా నాతో సహకరించిన నా సహచర గురువు రెవరెండ్ ఫాదర్ అరికతోట శ్రీధర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఆయనకి చప్పట్లు కొట్టాను. మన ఈ విచారణలో ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి ఒక్క కనోషియన్ సిస్టర్లందరికీ కూడా నేను గుర్తించి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రియమైన పూజ్య గురువులారా, మీ అందరి రాకతో ఈనాటి ఈ యొక్క వేడుక అర్థవంతమైంది, ఆశీర్వాదమైంది, మరి దేవుని మహిమోపేతమైంది. కాబట్టి నేను కోరిన వెంటనే, అడిగిన వెంటనే నా యొక్క ఈ ఆహ్వానాన్ని మన్నించి అభిమానముతో ఈ వేడుకలలో పాల్గొని మా అందరి కొరకు ప్రార్థించడానికి వచ్చిన పూజ్య గురువులందరికీ గట్టిగా మనం చప్పట్లు కొడదాం. అయినా సరే మన మధ్యకు వచ్చి మనకు ప్రార్థించిన ఆల్ మై డియర్ బ్రదర్ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఈ యొక్క జూబిలీ వేడుకలలో గురువులతో పాటు పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క కన్య స్త్రీలను నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సెయింట్ ఆన్స్ సిస్టర్స్ మల్కాపురం స్కూల్ మరియు కాలేజ్ కమ్యూనిటీ సిస్టర్లు మరియు వారి యొక్క అమ్మగారులకు, సెయింట్ ఆన్స్ సిస్టర్స్ బుచ్చిరాజపాలెం కమ్యూనిటీ, లాసన్స్ బే కమ్యూనిటీ నోవిసెస్కు, సెయింట్ ఆన్స్ సిస్టర్స్ అరిలోవా కమ్యూనిటీ సుపీరియర్ అండ్ సిస్టర్స్కు, అరుణోదయ కమ్యూనిటీ సుపీరియర్ అండ్ సిస్టర్స్కు, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ప్రొవిన్షియల్ కమ్యూనిటీ, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ క్యాండిడేట్స్ అండ్ వాల్టేర్ కమ్యూనిటీకి, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ హాస్పిటల్ కమ్యూనిటీకి, లిటిల్ సిస్టర్స్ ఆఫ్ క్రైస్ట్ జూబిలీ హోమ్ సిస్టర్స్కు, సాల్వటోరియన్ సిస్టర్స్కు, ఇంకా ఏ విధమైనటువంటి అమ్మగారులైనా బ్రిజిటైన్ సిస్టర్లకు మరి పేర్లు ఇచ్చింది మా అమ్మగారులు ఇచ్చారు. నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకుంటే మా అమ్మగారులను తిట్టుకోండి. ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క అమ్మగారికి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ సిస్టర్స్. మరి వివిధ విచారణల నుండి వచ్చినటువంటి విశ్వాసులందరికీ నేను ప్రత్యేక విధంగా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి నోవిసెస్ బ్రదర్లకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మన ఈ క్రైస్తవ విచారణ సభ్యులందరూ కూడా ఇంత చక్కగా పాల్గొని ఈ యొక్క వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము జరుపుకున్నటువంటిది కేవలం ఒకరోజు పండుగ కాదు, మేము 10 రోజులు పండుగ జరుపుకొని ఉన్నాం. నవదిన ప్రార్థన ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ రోజు వరకు 10 రోజులు పండుగగా కొనియాడాం. ఈ యొక్క పండుగకు సహకరించిన మా విచారణ బిడ్డలందరినీ నేను గుర్తించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పీపీసీ మెంబర్లందరకు, ప్యారిష్ పాస్టరల్ కౌన్సిల్ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్ బోనెల ప్రకాశం మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సభ్యులందరికీ, వారితో పాటు సహకరించిన ఫ్రాంకీ, జి రవి, కె వసంత కుమార్, జకాన దాసు గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. నా ఈ ఆలోచనలలో, ప్రణాళికలలో నాకు పూర్తి సహకారము ఉంటున్నటువంటి మా లవింగ్ సిస్టర్స్ కనోషియన్ వైజాగ్ కమ్యూనిటీ, రెవరెండ్ సిస్టర్ ట్రీసా ఆల్పాట్ గారు, రెవరెండ్ సిస్టర్ లీలా గారు, రెవరెండ్ సిస్టర్ విన్సీ, రెవరెండ్ సిస్టర్ రీటా, రెవరెండ్ సిస్టర్ మేరీ, రెవరెండ్ సిస్టర్ సోఫియా మేరీ, రెవరెండ్ సిస్టర్ దివ్య, రెవరెండ్ సిస్టర్ ప్రమీలా అండ్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ కిచెన్ స్టాఫ్. మీ అందరికీ కూడా ఈరోజు ఈ పండుగ ఇంత చక్కగా అలంకరణతో జరిగింది అంటే మీరందరూ ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా గత ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ఈ యొక్క వేడుకలను సహకరించిన మీ అందరికీ నేను కృతజ్ఞత ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక్క మాట, మై డియర్ సిస్టర్స్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క దేవాలయాన్ని 25 సంవత్సరాల కారణంగా కొంత అలంకరణగా నాకు సహకరించినటువంటి జ్ఞానాపురం అగ్రప్ అలెక్స్ గారికి, పెయింటింగ్లో సహకరించిన హరీష్కు మరియు రమేష్ సుభాష్ నగర్ వారి బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యొక్క కిచెన్ స్టాఫ్ వెలాంగిని, అదేవిధంగా రాజు, శ్రీను, గోవింద్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క యువతి యువకులు, యువతేజ బృందము నా వెనువెంటే నిత్యము తోడుగా ఉన్నారు. అందుకే వాళ్ళ పేరు ఏటీఎం, మా యూత్ పేరు ఏటీఎం, ఎనీ టైం నా ముందు ఉండేటువంటి యూత్. వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మై డియర్ యూత్. లూర్దు మాత గాయక బృందం, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ గాయక బృందాన్ని నేను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము పాడిన పాటలు పూర్తిగా మేమే రాసుకొని స్వరకల్పన చేసి ఈ పూజలో అర్పించినటువంటి గీతాలు. రచన చేసిన శ్రీధర్ గారికి, అదేవిధంగా రచించి స్వరకల్పన చేసిన క్వైర్ మాస్టర్ సూర్యారావు గారికి, మరియు వాయిద్య సహకారం అందించిన అప్పు, శ్రీవాత్సవ్, శ్రీనుకు మరియు గాయక బృందానికి ప్రత్యేక విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ క్వైర్ మెంబర్స్. పూజ సహాయకులందరూ కూడా, పిల్లలందరూ కూడా ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని ఈ యొక్క పూజను సర్దడానికి కానీ సహకరించి పూజ సహాయం చేసిన పిల్లలు జయరాజ్ అండ్ టీం వారికి కృతజ్ఞతలు. సాక్రిస్టియన్ మహేష్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు. క్యాటగిజం చిల్డ్రన్ చక్కగా ఈరోజు డ్యాన్స్ వేసి, అదేవిధంగా టీచర్స్ వారిని నడిపిస్తూ ఈ డ్యాన్స్ వేసిన వారికి తర్ఫీదునిచ్చిన సిస్టర్ దివ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. లే కనోషియన్స్ బృందానికి బి ప్రకాశం మరియు లైట్ అండ్ సౌండ్ చక్కగా అందించిన బాలుకు, బయట ప్రజలందరికీ ఫుడ్డును అందించినటువంటి బాబ్జీ అండ్ గ్రూపుకు, లూర్దు మాత భజన బృందం జ్ఞానాపురానికి, మరి జూబిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్యాండ్ను ప్రదక్షిణకు పంపించినటువంటి సిస్టర్ ప్రశాంతి ప్రిన్సిపల్ గారికి, మరి అదేవిధంగా అశోక్ గారికి, ఆ జూబిలీ పిల్లలందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ ప్రదక్షిణలో సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడానికి సహకరించి పర్మిషన్ ఇచ్చిన 4th టౌన్ పోలీస్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్కింగ్కు పర్మిషన్ ఇచ్చిన జూబిలీ పోర్ట్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు, మరియు సుభాష్ నగర్ యూత్ వాళ్ళు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు. మీరు చూస్తున్నటువంటి మా దేవాలయపు నమూనా మోడల్ను చక్కగా తయారు చేసిన రాజ్ కుమార్ మరియు యూత్ వారికి, దివ్యవాణి యాజమాన్యానికి, మన కోఆర్డినేటర్ అయినటువంటి ఫాదర్ ప్రేమ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని కూడా
నేను గుర్తించి నేను ఈరోజు ఇక్కడ కృతజ్ఞత చెప్పడం మాత్రమే కాదు, ఈ నడి పూజలో నేను రాసుకున్నటువంటి వారందరూ నా మధ్యలో ఉన్నారు. వారందరి కొరకు నేను దివ్య బలి పూజలో ప్రార్థన చేశాను. ఇప్పుడు నా బాధ్యతగా మీ అందరికీ, ఇప్పుడు చదివిన వారందరికీ గట్టిగా కొంతసేపు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనసున్న మంచి మనిషి పిలిచిన వెంటనే స్పందించి అంగీకరించి మేము జరుపుకొని ఈ వేడుకలకు హాజరై మమ్మల్ని ఆశీర్వదించిన గురు పొంగవులు గురుశ్రీ శ్రీ దుక్కంపూడి బాలశౌరి విజయ్ గారిని మేము ఇచ్చే చిరు సత్కారాన్ని స్వీకరించేస్తుందిగా మనం చేస్తున్నాను. అందరూ చప్పట్లతో. మా ఆహ్వానం మన్నించి మేము జరుపుకుని ఈ 25 వసంతాల వేడుకలకు విచ్చేసిన గురుశ్రీ సరిసా ప్రతాప్ డీన్ విశాఖ అర్బన్ గారికి మేము ఇచ్చే ఈ చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాము. ఆహ్వానాన్ని మన్నించి మేము జరుపుకునే ఈ 25 వసంతాల వేడుకలకు విచ్చేసిన గురుశ్రీ కోనా జయరాజ్ ప్రొక్యురేటర్ గారిని మా చిన్న సత్కారాన్ని మన్నించాల్సిందిగా కోరుచున్నాను. సిస్టర్ ట్రేసా ఆల్బర్ట్ కేరళ రాష్ట్రం త్రిజూరి చెందినవారు. ఆమె విశాఖపట్నంలో జూనియర్ సిస్టర్గా కొన్నేళ్లుగా పనిచేశారు. సిస్టర్ గారు జ్ఞానాపురంలో మహిళా మండలి, టైలరింగ్ సెంటర్ మరియు ప్రెస్ని ప్రారంభించారు. అటు తర్వాత ఆమె కేరళకు తిరిగి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ మరియు సుపీరియర్గా పనిచేశారు. ఆమె తిరిగి వచ్చి మళ్ళీ పాయకరావుపేట పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె కేరళకు బదిలీ చేయబడ్డారు. అటు తర్వాత ఆమె విశాఖపట్నంకు బదిలీగా వచ్చి ఆంధ్ర డెలిగేటెడ్ సుపీరియర్గా నియమితులై గత 6 సంవత్సరాలుగా ఇక్కడనే పనిచేస్తున్నారు. తన న్యూ డెలిగేటెడ్ సుపీరియర్గా బాధ్యతలు స్వీకరించిన సిస్టర్ డైసీ ఆంథనీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. సిస్టర్ విన్సీ తంకచన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈమె 2/12/1978 కేరళలోని కన్నూరు జిల్లాలో అన్నమ్మ మరియు తంకచన్ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. దేవుని పిలుపు మేరకు ఆమె కన్వెన్షన్ సభలో 8/5/2001 తన మొదటి మాటపట్టును ఇచ్చారు. ఆమె ఇంతకుముందు కేరళ, బెంగళూరు మరియు ఒరిస్సాలో పనిచేశారు. ఆమె MSW మరియు LLB పూర్తి చేశారు. 2018 నుంచి గత 6 సంవత్సరాలుగా ఆమె ఆంధ్రప్రదేశ్లో తన సేవలను అందిస్తారు. ఫాదర్ పొలమూరశెట్టి మరిదాస్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. డియర్ ఫాదర్, తమరు 2002 నుంచి 2003 వరకు మా విచారణకర్తలుగా పనిచేస్తున్నారు. తమరి పదునైన ఉపన్యాసాలు చెడును నిష్కర్షగా దునుమాడాయి. విశ్వాస పదములు జనాంగాన్ని జాగృతం చేశారు. మీ వాడివేడి పద్యాలు మా గుండెలను కలిశాయి. మీ ఘాటైన ప్రసంగం వరవడిలో మా నడవడిని మేము సరిచేసుకున్నాము. 2 అంచులు గల పదునైన కత్తితో శస్త్రచికిత్స చేశారు. మీ యుక్తితో అగ్రపీఠంలో మేటి వక్తగా మా హృదయపీఠంలో కొలువై ఉన్న మీరు లూర్దు మాత కుటుంబ సభ్యులమైన మేము అందించు ఆత్మీయ జ్ఞాపకను స్వీకరించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ చిటికల్ రాజకుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ ఫాదర్. తమరు 2013 నుంచి 2017 వరకు మా విచారణ కార్యకర్తలుగా బాధ్యత స్వీకరించి ఉన్నారు. మీ మాటలు పాటలు సగవిడిచిన బాణాలై దూసుకుపోయాయి. మీ గలన్మంగళ మాధుర్యాన్ని మేము చవిచూశాము. అచ్చమైన రాజకుమారుడల్లే స్వచ్ఛమైన పదోచ్చారణతో మీరాడిన గమ్మత్తైన మాటలు తోటలై పేలాయి. ప్రసంగంలో పాడిన పాటలు చమత్కారాలు. ఈ 25 వసంతాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మా ఫాదర్ గారు అయినటువంటి విజయభాస్కర్ గారు. ఆయన కూడా చిరు సంస్కారాన్ని మేము అందిస్తున్నాం. దయతో స్వీకరించండి. తమరు 2022 నుంచి మా విచారణ కార్యకర్తలుగా పదవి బాధ్యతలు కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తూ విశ్వాసులను అందలమెక్కిస్తున్నారు. అందమైన దేవాలయానికి రంగులద్ది మరీ అందంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాల మత్స్యాలను సేకరించి మంచి ముత్యాలుగా మలచి మంచి ముత్యాలుగా పేర్చి ఐకమత్యంగా కూర్చి ముత్యాల భారతని మీరు మాకు తయారు చేస్తున్నారు.
మీ ఆంగికంతో ఆకట్టుకుంటున్నారు, వాచకంతో మనసును దోసుకుంటున్నారు. ఆహార్యంలో క్రీస్తుని పోలి సత్వగుణాన్ని సంతరించుకుంటున్నారు. ధర్మబద్ధుడివై, లూర్దుమాత కుటుంబ పోషకుడివై, విజయ భాస్కరుడివై వెలుగొందాలని కోరుకుంటూ మేము అందించు ఈ ఆత్మీయ జ్ఞాపకను స్వీకరించగలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. సోఫియా జూనియర్ కాలేజ్ స్టాఫ్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఫాదర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాను. తమరు 2022 నుంచి మా విచారణ సహకర్తగా పదోపాధులు కొనసాగిస్తున్నారు. విచారణలో జరుగు పలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు. మౌనమునిగా ఉంటూనే మనసు దోచే పాటను రచించే రచయితగా మున్ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ విచారణ కుటుంబ సభ్యులుగా మేము అందించు ఈ ఆత్మీయ జ్ఞాపకను స్వీకరించగలరు. థ్యాంక్ యూ ఫాదర్. స్వామినాథం గారు విజయభాస్కర్ ఫాదర్ గారిని సత్కరించాలని కోరుకుంటున్నారు. ఫాదర్ గారు ఈ చిన్న సత్కారాన్ని మీరు అంగీకరించాలని కోరుతున్నాను. గొట్టేటి రవి గారు, థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జూబిలీ కార్యక్రమాన్ని, పండుగ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి మన విజయభాస్కర్ ఫాదర్ గారికి అందరము ఒకసారి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ ఫాదర్, కంగ్రాచులేషన్స్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, స్వర్గీయ ఆహారమును భుజించు మేము మీ కరుణ కొరకు ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియ మాతను లూర్దు మాతగా కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కనికరము